వచ్చే నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, జోరుగా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మీ బడ్జెట్లో పెళ్ళిళ్ళు చేసుకోండి. ఓ అని గ్రాండ్గా అప్పులు చేసి వెడ్డింగ్ షూట్లు అంటూ ఆ కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఇంతమంది జనాలను పిలిస్తే బాగుంటుంది, ఎంత చక్కగా డెకరేషన్ చేస్తే బాగుంటుంది, ఎంత బ్యాండ్ మేళం పెట్టుకుని ఊరేగింపులు పెట్టుకుంటే బాగుంటుందని ఇలా భారీ ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు కనుక చేసుకున్నారనుకోండి, తర్వాత అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడతారు. ముందు అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసేసుకొని ఇంతమందికి భోజనాలు పెట్టేసి హడావిడి చేసామనుకోండి, తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చిందనంటే ఎవరు మనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. మిడిల్ క్లాస్ వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు మీ స్థాయికి మించి మాత్రం అప్పులు చేయకండి. గ్రాండ్గా పెళ్లి చేయకపోతే బంధువుల్లో చులకనగా చూస్తారని ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టండి. మీకు ఏదైనా కష్టం వచ్చిందనంటే ఆ బంధువులు వచ్చి మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. అందరూ తిని వెళ్ళి వంకలు పెట్టి పేర్లు పెట్టేవాళ్ళే ఉంటారు తప్ప మన కష్టాలను మాత్రం ఎవరు గుర్తించరు. రాబోయే రోజుల్లో ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చక్కగా సింపుల్గా మీ బడ్జెట్లో చేసుకోండి. అప్పులు చేసుకుని తిప్పలు మాత్రం తెచ్చుకోకండి.